నందమూరి కుటుంబంలో బాబాయ్ అబ్బాయి మధ్య ఉన్న గ్యాప్ తొలగిపోయిందా? బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు దక్కిన వేళ జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన విషెస్ కు బాలయ్య థ్యాంక్ యూ చెప్పడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సినీ రంగం ప్రజాసేవలో మీ కృషికి దక్కిన గుర్తింపు అంటూ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కొంతకాలంగా బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య మాటలు లేవన్న ప్రచారం జరిగింది. వారి ప్రవర్తనలో కూడా అది స్పష్టంగా కనిపించింది. తారకరత్న అంత్యక్రియల సమయంలో ఎన్టీఆర్ బాలకృష్ణ ముభావంగా ఉండడం, ఇద్దరు ఒకరిని ఒకరు అవాయిడ్ చేసుకోవడం మీడియాలో స్పష్టంగా కనిపించింది. తాజాగా బాబాయ్కి దేశ 3వ అత్యున్నత పురస్కారం రావడం పట్ల నందమూరి ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ నేపథ్యంలో బాబాయ్కి అబ్బాయి విషెస్ చెప్పడం, బాబాయ్ కూడా దానికి స్పందించడంతో ఇద్దరి మధ్య గ్యాప్ తొలగిపోయిందన్న చర్చ నడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ రావడం పైన సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా నందమూరి కుటుంబంలో సంతోషం, ఆనందాలు వెల్లివిసురుతున్నాయి. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ నందమూరి బాలకృష్ణకు చేసిన ట్వీట్, అంటే శుభాకాంక్షలు తెలుపుతూ నిన్న చేసిన ట్వీట్ కొంత రాజకీయంగా కావచ్చు, అదేవిధంగా నందమూరి మొత్తం ఫ్యాన్స్ లో కొంత ఆసక్తికర చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా నందమూరి కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్ కు కొంత గ్యాప్ ఉంది అని చెప్పేసి పలు సందర్భాల్లో పలు వేదికల్లో ఇలాంటి విషయాలు కొంత స్పష్టమైనాయి. అభిమానులు పెద్ద ఎత్తున చర్చ ఉంది, రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. ఈ క్రమంలో నిన్న దేశానికి సంబంధించిన అత్యంత పురస్కారం పద్మ భూషణ్ అవార్డు బాలకృష్ణకు రావడంతో కొంత పెద్ద ఎత్తున ట్వీట్లు వర్షం కురిచింది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా తన బాబాయికి అభినందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో అంటే ఇద్దరి మధ్య, బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న గ్యాప్ తొలగిపోయిందా అని చెప్పేసి ఇటు సినిమా పరిశ్రమలో కావచ్చు, ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూసుకుంటే నందమూరి కుటుంబానికి మొత్తంగా కూడా జూనియర్ ఎన్టీఆర్ కొంత దూరం అవుతూ వస్తున్నాడని చెప్పేసి ఇటు చర్చ జరుగుతూ వచ్చింది సినీ పరిశ్రమలో కావచ్చు, రాజకీయ వర్గాల్లో. ఎందుకంటే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం, అదేవిధంగా సినీ పరిశ్రమలో పెద్ద కుటుంబం, పెద్ద టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా ఉన్నటువంటి నందమూరి వంశంలో, ఒక బిగ్ సినిమా ఇండస్ట్రీలో ఏలుతున్న నందమూరి వంశంలో ఈ గ్యాప్ అనేది కొంత నందమూరి ఫ్యాన్స్ లో కొంత అసంతృప్తి వెలిసింది. అయితే రాజకీయాల కారణంగా కొంత ఎన్నికల నేపథ్యంలో వచ్చిన చిన్న చిన్న కారణాలతో ఈ నందమూరి కుటుంబానికి, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కు కొంత గ్యాప్ ఏర్పడిందని చెప్పేసి సినీ పరిశ్రమలో కావచ్చు, రాజకీయ చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో కొద్దిగా ఇరు కుటుంబాలు కూడా, అంటే నందమూరి మొత్తం ఫ్యామిలీకి సంబంధించి, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ దూరం ఉంటూ వస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ చాలా సందర్భాల్లో చాలా ఎన్టీఆర్ కి సంబంధించిన ప్రోగ్రాం జరిగిన సందర్భంలో కావచ్చు, అదేవిధంగా నందమూరి వంశంలో కీలక సభ్యుల వివాహ వేడుకలు కావచ్చు, ఇతర విందు కార్యక్రమాలు కావచ్చు, ఇలాంటి సంబంధించిన దూరంలో కొంత ముభావంగా కలివిడిగా ఉన్నట్టు పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో నిన్న చేసిన ట్వీట్ బాలకృష్ణకు మళ్ళీ కొంత ఈ బాలకృష్ణ కుటుంబానికి, అదే నందమూరి కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్ దగ్గరే ప్రయత్నాలు స్టార్ట్ చేశారా, లేదంటే నందమూరి కుటుంబం అంతా కూడా ఐక్యంగా ఉండాలనే మన ఆలోచన ఉన్నదా అని కొంత చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఈ ఇంత పెద్ద వంశంలో, నందమూరి వంశంలో ఐక్యంగా ఉంటే సినిమా పరిశ్రమతో రాజకీయాల్లో కూడా మొత్తం చక్రం తిప్పవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కీలకంగా ఉంటూ వస్తుంది నందమూరి వంశం. అందుకే సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీ ఇప్పటికీ చాలా క్రియాశీలంగా ఉంటూ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో కూడా అధికారంలో ఉంది. ఇటు తెలుగు రాజకీయాలను శాసించే పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటువంటి పరిస్థితిని, రాజకీయాలకు సంబంధం ఉన్న విషయాలు ఇన్వాల్వ్ కాకుండా సినిమా, అదే విధంగా సొంత కుటుంబ బంధాలను ఒక విధంగా, అంటే కుటుంబ బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేద్దాం, కుటుంబం అంతా ఐక్యంగా, నందమూరి వంశం అంతా ఐక్యంగా ఉండే ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి కొంత ఇరు వర్గాల మధ్య, అంటే ఇటు నందమూరి సంబంధించి బాలకృష్ణ కావచ్చు, అదే జూనియర్ ఎన్టీఆర్ మధ్య కొంత చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దాని క్రమంలోనే ఈ రోజు చేసిన ట్వీట్ కూడా కొంత ఆసక్తికరంగా ఉంది. ఇక నుంచి రాజకీయాలు వేరు, నందమూరి వంశం ఐక్యంగా ఉండాలనే ఒక ఆలోచన ఏమైనా జరుగుతుందా, ఆ విధంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పేసి సినీ పరిశ్రమలో కావచ్చు, రాజకీయ వర్గాలు చర్చ జరుగుతోంది. మొత్తానికి ఈ యొక్క నిన్న జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ కు అదే సమయంలో బాలకృష్ణ కూడా కొంత స్పందించాడు. థ్యాంక్ యూ అబ్బాయి అని చెప్పేసి రీట్వీట్ చేశాడు. సో ఈ మధ్య వీళ్ళ మధ్య ఉన్న పొరపచ్చాలు కాబట్టి ఇక నుంచి నందమూరి వంశం అంతా ఒక్కటిగా ఉండబోతుంది. ఇక నందమూరి వంశం నెక్స్ట్ రాజకీయాలు కావచ్చు, ఇటు సినీ పరిశ్రమలో మళ్ళీ ఏలబోతున్నాయి, మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పేసి ఇటు నందమూరి అభిమానులు కావచ్చు, బాలకృష్ణ అభిమానులు కావచ్చు,
బాలకృష్ణ అభిమానులు కావచ్చు, అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, ఈ మొత్తంగా కూడా కొంత ఈ ఇరు వర్గాల మధ్య సంబంధించి ఈ ట్వీట్ల పైన సంతోషం వ్యక్తుంది, పెద్ద ఎత్తున ఆనందంలో ఉండిపోతున్నారు. ఎందుకంటే మేజర్ గా ఉన్న ఒకప్పుడు నందమూరి అభిమానులుగా ఉన్న వాళ్ళు కొంత కాలక్రమేణ కొన్ని చిన్న వివాదాల కారణంగా కావచ్చు, కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కావచ్చు, కొంత రాజకీయ కారణాలు కావచ్చు, కొంత మధ్య గ్యాప్ ఏర్పడింది. సో దాంతో నందమూరి బాలకృష్ణ అభిమానులు వేరు, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వేరుగా ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో నిన్న జరిగిన అంటే ఈ పద్మ అవార్డు సంబంధించి పద్మభూషణ్ రావడం, దానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలతో ట్వీట్ చేయడం, దానికి స్పందిస్తూ బాలకృష్ణ రీట్వీట్ చేయడం. సో ఇవన్నీ చూస్తూ ఉంటే నందమూరి మళ్ళా అభిమానులంతా ఒక్కటయ్యే పరిస్థితి కనబడుతోంది స్పష్టంగా. ఈ నేపథ్యంలో నందమూరి మొత్తంగా కూడా ఇటు సినీ పర్సనల్ కావచ్చు, అంటే నందమూరి వంశకు సంబంధించి చాలా మంది ఈ బాలకృష్ణ కావచ్చు, అదేవిధంగా మొత్తంగా సినీ పర్సనల్ చాలా పెద్ద ఎత్తున వీళ్ళకు ఫాలోయింగ్ ఉంటుంది. అదేవిధంగా సినీ నిర్మాతలు కావచ్చు, ఇతర కొంత శ్రేయోభిలాషులు కావచ్చు, ఎప్పటి నుంచో ఎన్టీఆర్ నుంచి కూడా వీళ్ళ క్రమంగా వస్తూ ఉన్నారు. సినీ పర్సనల్ కావచ్చు, రాజకీయ వర్గాలు వాళ్ళంతా కూడా వీళ్ళంతా ఈ రోజు బాలకృష్ణ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ ఒకే తాటిపైకి రావాలని ఎంతో మంది ఆకాంక్షిస్తున్నారు. శ్రేయోభిలాషులు చాలా సందర్భాల్లో వీళ్ళని కలిపే ప్రయత్నం చేశారు. కానీ కొంత ఏదో కారణాల వల్ల జరగలేదు. ఇప్పుడు ఈ ట్వీట్ రూపంలో, ఈ పద్మభూషణ్ అవార్డు రూపంలో కొంత ఆ విధం ప్రయత్నం కొంత ఒక అడుగు ముందుకు పడ్డట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇటు మొత్తంగా కూడా మొత్తం నందమూరి కుటుంబాన్ని కలిపే ప్రయత్నము సినిమా పరిశ్రమలో పెద్ద ఎత్తున జరుగుతా ఉంది. దాని విధంగా రాజకీయ కూడా కొంత కారణాలు చూపుతూ కూడా మరింత బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒక వార్త మాత్రం జోరుగా చర్చ జరుగుతా ఉంది ఇటు సినీ పరిశ్రమలో, అటు రాజకీయ వర్గాల్లో. మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఇక గ్యాప్ తొలగిపోయింది. భవిష్యత్తులో ఈ రెండు కుటుంబాలు అదే విధంగా కలిసి చేస్తాయి. అంటే ఇక సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయి. ఇక నుంచి ఇక నందమూరి వంశం సినీ పరిశ్రమలో తమ వంతు మళ్ళా హవా చాటబోతుంది అని చెప్పేసి ఒక మెసేజ్ మాత్రం అభిమానులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు సోషల్ మీడియా విధంగా ఒకరికొకరు. అంటే ఇంత ముందుకు మొన్నటి వరకు బాలకృష్ణ అభిమానులు వేరు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉండేది. ఇప్పుడు ఇరు అభిమానులు కూడా కలిసిపోయి ఒకరికొకరు ట్వీట్లు చేసుకునే పరిస్థితి కనబడుతుంది. దీంతో త్వరలోనే ఈ మొత్తంగా కూడా ఈ యొక్క ఎపిసోడ్ అంటే ఈ నందమూరికి వంశానికి సంబంధించిన ఈ ఎపిసోడ్ మాత్రం కొంత అభిమానులు తీవ్రంగా పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి కలిసికట్టుగా ఉండాలి, భవిష్యత్తులో కూడా కలిసి అన్ని సినిమాలో కావచ్చు, అదేవిధంగా రాజకీయాల్లో ఒకే ఒక్కమైన నిర్ణయంతో ముందుకు సాగితే బాగుంటుందని చెప్పేసి అభిమానులు కోరుకుంటున్నారు. సందీప్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.